డివోర్స్ తీసుకున్నారు. బాబు తండ్రి దగ్గర, పాప తల్లి దగ్గర. ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఆమెది రాయలసీమ. అంటే ఇప్పుడు సినిమాల్లో చూపెట్టే అంత ఫ్యాక్షన్స్ ఉండే ఫ్యామిలీ అన్నమాట ఆమెది. అబ్బాయిది కూడా రాయలసీమే, హస్బెండ్ది. కానీ ఆమె ఏదన్నా పని మీద ఊరు వచ్చినా లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండేది. అప్పుడప్పుడు ఊరు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె అతన్ని బాగా అబ్జర్వ్ చేసింది. ఎలా అంటే అసలు ఎంత నిదానంగా ఉంటాడు, అసలు టెన్షన్ పెట్టడు, టెన్షన్ పడాడు. ఏదన్నా అడిగినా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమ్మాయికి ఏదన్నా అవసరం వచ్చినా బయటకు తీసుకెళ్తాడు. ఏది అడిగినా అసలు అందరితో బాగా మాట్లాడితే లేడీస్కి వాల్యూ ఇస్తూ ఉంటాడు. అతన్ని చూసి ఆమె చాలా ఇన్స్పైర్ అయింది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో జెంట్స్కి ఆపోజిట్గా ఆమె కోరుకున్నట్లుగా ఉన్నాడు. ఆమె డిసైడ్ అయింది, అతనితో అయితే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేసుకుంటే ఇలాంటి అతన్నే చేసుకోవాలని. అతను ఆమెను ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళటం, తర్వాత ఏది కావాలన్నా తెచ్చివ్వటం, ఏదన్నా తెలియక అడిగినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎడ్యుకేషన్ విషయమైనా సరే ఇవన్నీ ఆమెకి ఎంతగానో నచ్చాయి. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమెని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇవన్నీ నచ్చి మొత్తం మీద ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి 2 కిడ్స్, చాలా హ్యాపీగా ఉన్నారు. 2కి మంచి జాబ్స్. ఇంకేంటి ప్రాబ్లం, అంతా హ్యాపీయే కదా. కానీ కొన్ని ఇయర్స్లోనే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. బాబు తండ్రి దగ్గర, పాప తల్లి దగ్గర. ఇన్ని సంవత్సరాల అండర్స్టాండింగ్తో చేసుకున్న మ్యారేజ్ కూడా ఎందుకు ఫెయిల్ అయింది? తప్పెవరిది? ఇదేదో మామూలుగా ఇలా చూసి అలా చేసుకునే అరేంజ్డ్ మ్యారేజ్ లానో, ఏదో ఒక 2-3 నెలలు లవ్ చేసుకున్న మ్యారేజ్ లానో అయితే ఓకే. ఇన్ని సంవత్సరాల అండర్స్టాండింగ్తో ఇంత ఇష్టపడి చేసుకుని వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఎందుకు మ్యారేజ్ ఫెయిల్ అయింది? ఈ కారణాలు నేను నెక్స్ట్ రీల్లో చెప్తాను.